హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకైతే ఒక అప్డేట్ రావడం జరిగింది. అదేంటి అంటే జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలను మళ్ళీ చెక్ చేసి అనర్హుల పేర్లు అయితే తొలగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పేదల స్థలం అమ్మినా కొన్న రద్దు. పేదలకు ఇచ్చిన స్థలాన్ని అమ్మినా కొన్న ప్రభుత్వం వెనక్కి తీసుకుంటామని కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సో జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరికైతే ఇళ్ళ పట్టాలు వచ్చాయో వాళ్ళందరినీ మళ్ళీ చెక్ చేసి అనర్హుల పేర్లు అయితే తీసివేయడం జరుగుతుంది. ఎందుకు అంటే జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కరింట్లోనే 5-6 ఇండ్లు రావడము, అనర్హులకు ఇల్లు వచ్చాయని గవర్నమెంట్కి తెలిసింది కనుక వాటన్నిటిని మళ్ళీ 15 రోజులలో చెక్ చేసి క్యాన్సల్ చేస్తున్నారు అనర్హుల పేరు. మీకు ఇల్లు పట్టాలు రావాలంటే రూల్స్ ఏంటి అంటే ఫస్ట్ తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఇల్లు పట్టాలు పొందిన వారికి అంత ముందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కానీ జాగా కానీ ఉండకూడదు. మీ ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టొద్దు. కారు వంటి 4 చక్రాల వాహనం ఉండకూడదు. కుల ధృవీకరణ పత్రం ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికెటు. కుటుంబంలో ఒక్కరికంటే ఎక్కువ మందికి పట్టాలున్నా ఒక్కరి మాత్రమే ఉంచి మిగతా వారికి రద్దు చేస్తారు. ఒకవేళ మ్యారేజ్ అయితే ఇప్పుడు మా అన్నకు మ్యారేజ్ అయింది, మేమిద్దరం 2 తీసుకున్నామంటే మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించాలి. ఈ అర్హతలన్నిటిని చెక్ చేసి మీ యొక్క వివరాలని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఏ ఒక్కటి ఫెయిల్ అయినా మీ యొక్క పట్టాని క్యాన్సిల్ చేస్తున్నట్టు నోటీసులు అందజేస్తారు. పట్టాలు రద్దు చేస్తూ నోటీసులు అందజేస్తున్నారు. ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటే వైసీపీ పాలనలో కొంతమంది అర్హత లేకపోయినా ఇళ్ల పట్టాలు పొందారని, కొన్ని ఇళ్లలో 2 లేదా 3కి ఇళ్ల పట్టాలు ఉన్నాయని, చాలామంది ఆ పట్టాలు పొంది ఆ స్థలాన్ని ఇతరులకు అమ్మేశారని విమర్శలు ఉన్నాయి. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీలో కలకలంగా మారింది. అర్థమైంది కదండి. జగన్ గారు ఇచ్చిన అన్ని ఇళ్లను చెక్ చేస్తున్నారు. ఈ రూల్స్ ఇక్కడ ఇళ్ల పట్టాలకు అర్హతలు అని ఉన్నాయి కదా, అవన్నీ రూల్స్ ఉంటేనే మీకు ఇల్లు వచ్చినట్టు, లేకపోతే మీ ఇల్లు క్యాన్సిల్ చేస్తున్నారు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.